హాయ్ అందరికీ ఈరోజు ఇంట్లో మసాలా వడ ప్రిపేర్ చేశానండి. మసాలా వడ కోసం అయితే నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని నానబెట్టుకున్నాను. 4 అవర్స్ నానబెట్టిన తర్వాత నీట్గా కడుక్కుని దానిలోంచి ఒక పిడికెడు పప్పు తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మిగతా పప్పు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని దానిలోనే ఒక 4-5 వెల్లుల్లి రేకలు, చిన్న అల్లం ముక్క వేసి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాను. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలండి. ఇప్పుడు దానిలోనే ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నాను, ఒక స్పూన్ బియ్యపిండి వేసుకున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. దానిలోనే కొంచెం సాల్ట్, జీలకర్ర కూడా వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకుని చిన్న చిన్న వడల్లా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఎన్ని వడలు అయితే సరిపోతాయో అన్ని వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చేత్తో ఒత్తుకోవడం రాకపోతే ఒక అరిటాక్ కానీ కవర్ కానీ పెట్టుకుని వేసుకోవచ్చండి. ఈ వడలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వడలు అయితే రెడీ అయిపోయి పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయండి తినడానికి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.